ఆసియా కప్ 2025 లో ఉమెన్ బ్యాట్స్మెన్ వినాయక్ శుక్లాను అవుట్ చేయడం ద్వారా హర్షదీప్ సింగ్ ఇప్పటి వరకు ఏ భారత్ బౌలర్ కూడా చేరుకోలేని మైలురాయిని సాధించాడు. అంతర్జాతీయ టీ20లో 100 వికెట్లు తీసిన తొలి భారత్ బౌలర్ గా హర్షదీప్ సింగ్ నిలిచాడు. భారత్ ఓమెన్ మధ్య జరిగిన మ్యాచ్ లో అతను ఈ ఘటన సాధించాడు. ఉమెన్ బ్యాట్స్మెన్ వినాయక్ శుక్లాను అవుట్ చేయడం ద్వారా హర్షదీప్ సింగ్ 100 వికెట్లను సాధించాడు. ఈ మ్యాచ్ కు ముందు అతను టీ20 ఇంటర్నేషనల్ లో 99 వికెట్లు పడగొట్టాడు. ఉమెన్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో కూడా అతను విజయం సాధించాడు. 2022లో భారతదేశం తరపున హర్షదీప్ సింగ్ తన టీ20 అరంగేట్రం చేసి 3 ఏళ్లలోపు 100 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా హర్షదీప్ సింగ్ రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్ కి చెందిన హరీష్ రాఫ్ 64 మ్యాచ్ల్లో 100 వికెట్లు సాధించగా రఫ్ 71 మ్యాచ్ల్లో 100 వికెట్లు సాధించాడు. ఐర్లాండ్ కు చెందిన మార్క్ ఆండోర్ 72 మ్యాచ్ల్లో 100 అంతర్జాతీయ వికెట్లు సాధించాడు. పూర్తి సభ్య దేశాల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన వారి హర్షదీప్ సింగ్ 3వ స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన రషీద్ ఖాన్, శ్రీలంకకు చెందిన వానిందు హాసరంగా తర్వాత ఈ రికార్డును అతను బద్దలు కొట్టాడు. పాకిస్తాన్ కు చెందిన షాహీన్ అఫ్రీద్, శ్రీలంకకు చెందిన లసిత్ మల్లింగా, బంగ్లాదేశ్ కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్, న్యూజిలాండ్ కు చెందిన టీమ్ సౌదీ, ఇంగ్లాండ్ కు చెందిన క్రిస్ జోర్డాన్ వంటి అనేక మంది ప్రముఖ టీ20 వికెట్లను వేగంగా తీసిన బౌలర్లుగా హర్షదీప్ నిలిచాడు. హర్షదీప్ తర్వాత హార్దిక్ పాండే, జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు 100 టీ20 అంతర్జాతీయ వికెట్లు సాధించిన తదుపరి భారత బౌలర్లుగా నిలిచారు. హార్దిక్ పాండే 96 మందిని అవుట్ చేయగా బుమ్రా 92 మందిని అవుట్ చేశాడు. యజ్వేంద్ర చాహల్ 96 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 90 వికెట్లు సాధించాడు. కానీ ఇద్దరు ఇప్పుడు భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.